మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 128వ కీర్తన మొదటి లేఖనమును మనం చదువుకున్నాం. చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రభువు స్పష్టంగాను మరి యథార్థముగాను మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రభువైన క్రీస్తు యేసు నందు భయభక్తులు కలిగినటువంటి వారు, మరి ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నారు. మరి ఆయన యథార్థమైన త్రోవల యందు నడుచు వారు ఎవరు? ప్రతి విశ్వాసిని కూడా దేవుడి దినమున ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానమును మన నుండి ఆయన ఆశించుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థమైన ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుండగా, మరి భయభక్తులు కలిగి యథార్థవంతులుగా జీవించడానికి కావలసిన కృపను సహాయమును దేవుడు దయచేయాలని, అట్టి దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగినటువంటి మనము ఆయన త్రోవల యందు నడవవలసిన అవసరము ఉన్నది. ఇట్టి వారందరూ కూడా ధన్యులు అంటున్నారు. కనుక ఈ రీతిగా మనమందరం ధన్యులుగా ఉందాము అనుకుంటే ప్రార్థనలో మనమందరం కూడా ఏకీపిద్దాం. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును నీ ప్రియులైనటువంటి విశ్వాస సమూహం అందరిలోనూ, యాజక సమూహంలోనూ ఫలింపచేసి నీ నామమునకు ఘనత తెచ్చుకోమని బ్రతిములు అడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.